ఓటు అనేది హక్కు మాత్రమే కాదు, బాధ్యత. మన భవిష్యత్తు పైన మనం పెట్టుకునే సంతకం అని గుర్తు చేస్తూ ఓటర్లను చైతన్యపరిచే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. తద్వారా పోలింగ్ పర్సంటేజ్ పెంచడం కోసం అధికారులు చేపట్టినటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 12 మున్సిపాలిటీలలో ఈరోజు పోలింగ్ జరుగుతుంది. అయితే వరంగల్ జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలలో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఈ విధంగా 2 మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు, హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. పూర్తిగా పచ్చదనం ఉట్టిపడేలా, గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఈ విధంగా పూలతో, మామిడి తోరణాలతో, కొబ్బరి మట్టలతో అలంకరించారు. ఇక్కడికి వచ్చే ప్రతి ఓటర్ కూడా ఆహ్లాదభరితమైన వాతావరణంలో, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకుని చేశారు. అయితే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో చేపట్టినటువంటి ఇటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి. పోలింగ్ పర్సంటేజ్ పెరిగింది. సో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూడా ఇదే విధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేపట్టారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి గారు మనతో ఉన్నారు. ఇక్కడ సెల్ఫీ పాయింట్, ఈ విధంగా పోలింగ్ కేంద్రాల వద్ద సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. మేడం, ఈ థాట్ ఎందుకు వచ్చింది? ఒక డిఫరెంట్ థీమ్స్ కనిపిస్తున్నాయి, ఎందుకు ఇటువంటి థాట్? అంటే మనం పంచాయత్ ఎలక్షన్స్లో మాకు ఇట్లా గ్రీన్ పోలింగ్ స్టేషన్ అనేది అప్పుడు ఏర్పాటు చేసాం. దానివల్ల మాకు ఓటర్ అవగాహన అనేది జరుగుతూ ఓటర్ శాతం నమోదు కూడా, ఓటింగ్ చేసే నమోదు కూడా ఇంక్రీజ్ అవ్వింది. సో ఆ దిశగా ఇక్కడ వర్ధనపేటలో ఇప్పుడు 8 పోలింగ్ స్టేషన్స్ ఈ ప్రాంగణంలో ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఎక్కువ మంది వస్తారు కాబట్టి అవగాహన దిశగా ఇది యూజ్ అవుతుంది అన్న ఉద్దేశంతో మేము ఏర్పాటు చేసాం. అండ్ ఇది సత్ఫలితాలను కూడా ఇస్తుంది. అందరు ఎక్కువ మంది ఇప్పుడు రావడం మొదలుపెట్టినారు. సో ఇప్పుడు మొదటి ఓటర్లకు, ఫస్ట్ టైం ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్న వాళ్ళకి రిస్ట్ బ్యాండ్, పెన్లు ఇస్తున్నాయి. ఎందుకు అంటే ఇదంతా అంటే ఎలక్షన్ కమిషన్ నుంచి ఎట్లా ఏర్పాటు చేస్తారు? అంటే ఇది CEO తెలంగాణ గారు మనకి ఏదైతే నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా ఈ పెన్ బ్యాండ్ ఏదైతే ఉందో ఇది మనకి స్వీప్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే ఓటర్ని మనము ఓటింగ్కి ఇన్వైట్ చేసేటప్పుడు మనము వాళ్ళని మోటివేట్ చేస్తాం కదా, ఓట్ చేసేదానికి వచ్చినప్పుడు. ఈ అమ్మాయి ఫస్ట్ ఓటర్, సో షీ ఈజ్ ఓటింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. సో ఈ అమ్మాయి పేరు మానస. సో తను మొట్టమొదటిసారి ఓటింగ్ చేసినందుకు గాను ఎప్పటికీ తనకి గుర్తుండిపోయే విధంగా ఆమెకు ఒక పెన్ బ్యాండ్ అనేది మేము ఇచ్చాము. సో ఇప్పుడు వరంగల్ జిల్లాలో ఎక్కడెక్కడ ఈ విధంగా మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? చూస్తే మొత్తం పచ్చని ఆకులు, ఒక మామిడి తోరణాలతోటి పెళ్లి మండపాలను తలపిస్తున్నాయి. వచ్చే ఓటర్లు ఎంత చూసిన తర్వాత ఏమంటారు? ఓటర్లు అయితే డిస్కస్ చేసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వచ్చి వేరే పోలింగ్ స్టేషన్ గ్రీన్ కాకపోయినా ఇది వచ్చి ఒకసారి చూసి వెళ్తున్నారు. సో దీంట్లో ఏంటనంటే ఈకో ఫ్రెండ్లీ థింగ్ని మనము చెప్తున్నాము. దీంట్లో మనకు ఉండే పర్యావరణ హితమైన వస్తువులు ఏమున్నాయి, దాంతో మనం ఏమేమి చేయొచ్చు అనేది డిస్ప్లేలో ఇక్కడ ఈ పోలింగ్ స్టేషన్ ఉంది. ఇంకొక పోలింగ్ స్టేషన్ పెట్టాము వేర్ రీసైకిల్డ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మనము డిస్ప్లేలో పెట్టాము. సో అంటే దాదాపుగా ఎంతమంది అధికారులు, సిబ్బంది కష్టపడి ఇట్లా మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు? మోడల్ పోలింగ్ స్టేషన్లు మీరు గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా ఏర్పాటు చేశారు. అక్కడ పోలింగ్ పర్సంటేజ్ అనేది పెరిగిందా, ఎట్లా ఉంది? అక్కడ ఆన్ అన్ యావరేజ్ ఒక 7 to 8% పోలింగ్ శాతం పెరిగింది పంచాయత్ ఎలక్షన్స్లో. ఇక్కడ కూడా ఇదే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో మనం ఈ స్టెప్ తీసుకున్నాము. అది ఇప్పుడు సత్ఫలితాలను అయితే ఇస్తుంది. ఆ పర్టికులర్ స్టేషన్సే కాకుండా మిగతా అన్ని స్టేషన్స్ కూడా వచ్చి జనాలు చూసినప్పుడు వీటిని చూడడానికి కూడా వస్తున్నారు. సో అలాగా ఓటర్ శాతం పెరుగుతుంది, ప్లస్ అవగాహన కూడా కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఇది పెట్టడం. సో పచ్చదనంతో పాటు మీరు గ్రామీణ నేపథ్యం వచ్చి పడేలా ముగ్గులు, రంజన్లు ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కొటేషన్స్ కూడా వాళ్ళని అవేర్నెస్ చేసే విధంగా చాలా ఏర్పాటు చేశారు కదా. వచ్చిన ఓటర్లు ఇవన్నీ చూసిన తర్వాత సెల్ఫీ పాయింట్ కావచ్చు అని చూసిన తర్వాత ఎట్లా అంటున్నారు? ఓటర్ అయితే హ్యాపీగా ఉన్నారు. సో ఐ థింక్ ఓటర్ని అడిగితే బాగుంటుంది. నాది ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆమె ఏం ఫీల్ అయినారు అనేది ఎక్స్ప్రెస్ చేయగలరు. చెప్పమ్మా, ఇదన్నీ చూసిన తర్వాత ఎట్లా ఉంది? గతంలో ఎప్పుడన్నా మీ పోలింగ్ కేంద్రాలు ఫస్ట్ ఓట్ వేసాను అంటారు, ఇంతమంది పోలింగ్ కేంద్రాలు చూసినప్పుడు ఇప్పుడు ఈ డిఫరెంట్ థీమ్స్తో ఉన్నట్టు పోలింగ్ కేంద్రాలు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగుంది, చూడడానికి కూడా అందంగా ఉంది, ఓటు థ్రిల్లింగ్ ఉంది, అది ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తాను. సో ఇది యువ ఓటర్లంతా కూడా చాలా ఉత్సాహంగా తరలి వస్తున్నారు. ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్స్ వద్ద ఈ విధంగా సెల్ఫీ పాయింట్స్, పూలతో అలంకరించినటువంటి ఒక సెల్ఫీ పాయింట్స్, మొత్తం కొబ్బరి మట్టలతో కూడా సెల్ఫీ పాయింట్స్ ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా గ్రీన్ పోలింగ్ స్టేషన్స్, హరిత పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేసి ఓటు వేయడానికి వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. ఇప్పటికే ఉదయం మంచు తీవ్రత ఉన్నప్పటికీ మంచును కూడా లెక్క చేయకుండా ఓటర్లంతా ఉత్సాహంగా తరలివచ్చి పోలింగ్ కేంద్రాలు తరలి వస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మొత్తం 12 మున్సిపాలిటీలో ఈరోజు ఎన్నికలు జరుగుతుంటే ప్రతి మున్సిపాలిటీలో కూడా 2 ఈ విధంగా హరిత పోలింగ్ స్టేషన్స్, మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు. అక్కడ పూర్తిగా గ్రీనరీ ఏర్పాటు చేయడంతో పాటు
ఇక్కడ ప్లాస్టిక్ రహిత పోలింగ్ స్టేషన్స్ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలతో ఎటువంటి ఉపయోగాలు ఉంటాయి, ప్లాస్టిక్తో ఎటువంటి నష్టం ఉంటుంది, అదేవిధంగా ప్లాస్టిక్ వ్యర్థాలతో కూడా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనేది కూడా ఓటర్లకు అవగాహన కల్పించే విధంగా వాటితో కూడా ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు అధికారులు. అంటే విద్యార్థుల చేత ఇది ఒక ప్రత్యేకంగా విద్యార్థుల చేత నుంచి ఒక అనేక సలహాలు స్వీకరించి వారి నుంచి కూడా కొన్ని ప్రాక్టికల్గా స్వీకరించినట్టు అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేశారు. ఓటు వేయడం కోసం వచ్చే ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవడంతో పాటు ఇక్కడ ఈ ఏర్పాటు చేసినటువంటి కళ్యాణ మండపాలను, ఒక పెళ్లి మండపాలను తలపించే విధంగా తీర్చిదిద్దినటువంటి ఈ పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ప్రతి ఒక్కరు కూడా సెల్ఫీలు దిగుతూ మురిసిపోతున్నారు. ఇది వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఉన్నటువంటి పోలింగ్ అప్డేట్స్.